శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂಗಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಪಾದಮಾನಿ ಜಯಂತನೊಳು ಸುಮೇಧ ನಾಮಕ ನಿಪ್ಪ ದಕ್ಷಿಣ ಪಾದದುಂಗುಟದಲ್ಲಿ ಪವನನು ಭಾರ ಭೃದ್ರೂಪ ಕಾದುಕೊಂಡಿಹಟಂಕಿತರ ಮೊದಲಾದ ನಾಮದಿ ಸಂಧಿಗಳಲೀರೈದು ರೂಪದಲ್ಲಿದ್ದು ಸಂತತ ನಡೆಸುತ್ತಲೀ. మన హరికథామృత సారము పాఠంలో వెనుకటి రోజున మాతృకా సంధి యందు 21వ పద్యం చెప్పుకున్నాం. అంటే భగవంతుడు సంవత్సరము, అయనము, మాసము, ఋతువు, పక్షము వీటిలో భగవంతుడు ఏ ఏ రూపములతో ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. ఈరోజు మనకు అదే అనిరుద్ధాది పంచరూపాత్మకుడైనటువంటి భగవంతుడు 25 రూపములతో ఉంటూ 360 రోజుల దినములందు అంతర్గతుడై దివసనామకుడై భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాలను మనకు 22వ పద్యంలో చెబుతున్నారు జగన్నాథదాసుల వారు. 5 ರೂಪಾತ್ಮಕನು 25 ರೂಪದಲಿಪ್ಪ ಮತ್15 ತಿಥಿ 24ರಿಂದ ಪೆಚ್ಚಿಸಲು 5 60 6 ದಿವಸಾಹ್ವಯದೊಳಗೆ ಮನತೋಯ್ದವಗೆ ತಾಪತ್ರಯದ ಮಹದೋಷವೆಲ್ಲಿಹವು. ಪದಚ್ಛೇದಂ. 5 ರೂಪಾತ್ಮಕನು 25 ರೂಪದಲ್ಲಿ ಇಪ್ಪ ಮತ್ತು 15 ತಿಥಿ 24ರಿಂದ ಪೆಚ್ಚಿಸಲು 5 60 ಅಧಿಕ 6 ದಿವಸಾಹ್ವಯದೊಳಗೆ ಮನ ತೋಯ್ದವಗೆ ತಾಪತ್ರಯದ ಮಹ దోషవెల్లిహవు. ఇక ప్రతిపదార్థం 5 రూపాత్మకను మనం వెనుక చెప్పుకున్నట్లుగా అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ ఈ 5 రూపములు 25 రూపದಲ್ಲಿ ఒక్కొక్క రూపమునందు 5 రూపములుగా 5 కాలాధిష్టానములందు 25 రూపములతో భగవంతుడు కాలాంతర్గతుడై కాల ప్రవర్తకుడై ఉన్నాడు. మత్తె మరియు పునః 15 తిథి ఒక పక్షమునకు 15 రోజులు, పాడ్యమి నుండి పూర్ణిమ వరకు శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో పాడ్యమి నుండి అమావాస్య వరకు 15 తిథులు 15 రోజులు. 24ರಿಂದ పెచ్చిసలు ఒక్క నెలకు 2 పక్షములు, సంవత్సరానికి 24 పక్షములు. ఈ విధంగా 15తో 24తో మనము గుణించినప్పుడు 60 6 దివస. 6 అంటే 6 × 5 30. 6 అధిక 66. ఈ విధంగా 65 6 ఈ రూపములతో ఆహ్వయదొళగే అంటే ఒక దినమునందు దినశబ్దవాచ్యుడై మన తోయిదవగే మనస్సునందు ఎవడైతే ఈ విధంగా భగవంతుని యందే తన మనస్సును పెట్టినటువంటి వాడు అవుతాడో ఈ సంవత్సరమునకు 360 రోజుల అంటే దినమునకు ఒక ఖండ 360 ఖండ రూపములతో ఉంటూ సంవత్సరం అనేటటువంటి అఖండ రూపముతో ఉంటూ తన మనస్సును ఈ విధంగా ఖండాఖండ భగవద్రూపములందు ఉంచినటువంటి వాడికి తాపత్రయద
ఆధ్యాత్మ, ఆదిభౌతిక, ఆదిదైవికం అనేటటువంటి 3 విధములైనటువంటి బాధలు, తాపములు మహదోష వెళ్ళి ఇటువంటి వలన కలిగేటటువంటి దోషములు ఉండవు అని చెబుతున్నారు. ఇక మనకు 360 రోజులు ఎలా వచ్చాయి అని ఒకసారి లెక్క చూడాలి. 6 అంటే 6 × 5 30. 6 60 + 6 60 + 6 66. ఈ 65 అనేటటువంటి సంఖ్యను మనం ఈ విధంగా గుణించిన తరువాత ఈ 6ను 60కి చేర్చినప్పుడు 66. 66 × 5 రూపములు ఇంటూ 72 × 5 మొత్తం 360 రోజులు మనకు వస్తుంది. లేదా 60 + 6 66 × 5 330. 6×5 30. ఈ మొత్తం కలిపితే 360. ఈ విధంగా సంవత్సరానికి 360 రోజులు. ఈ 360 రోజులందు ఒక్కొక్క దినమునందు 5. 330 + 30 = 360 రోజులు. ఈ విధంగా భగవంతుణ్ణి మనము ఉపాసన చెయ్యాలి. దినమునందు దినము అని పిలువబడుతూ ఖండ రూపములతో 360 ఖండ భగవద్ రూపములు, ఒక మొత్తము సంవత్సరము ఒకటి అఖండ రూపము. ఈ విధంగా భగవంతుణ్ణి ఖండాఖండ రూపములతో భగవంతుణ్ణి ధ్యానిస్తూ అటువంటి భగవంతుని యందు ఎవడైతే మనస్సు ఉంచుతాడో, మనస్సు లగ్నం చేస్తాడో, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక అనేటటువంటి ఏమి తాపములున్నాయి, ఈ తాపముల గురించి మనము చాలా మార్లు చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆ పునరుక్తి లేకుండా ఆ 3 తాపముల చేత మనకు ఏ బాధలు కలుగవు అంటే భగవంతుణ్ణి మనము కాలనామక భగవంతుణ్ణి ఈ విధంగా మనము శాస్త్రంలో చెప్పిన విధంగా స్మరించినప్పుడు, ధ్యానించినప్పుడు మనకు ఏ తాపత్రయములు ఏవి మనలను బాధించవు. భగవంతుని కృపతో మనము సుఖంగా ఉండగలము అనేటటువంటి విషయాన్ని ఈ పద్యంలో చెబుతూ ఇక 23వ పద్యంలో దివసయామ ముహూర్త ఘటికా ద్యవయవగళొళగిద్దు అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.